పిచ్చివాడు. ఆ పదం విన్నా, ఆ మనిషి కనిపించిన ఆమడ దూరంలో ఉంటాం. పిచ్చనేది మనసుకి మెదడుకి మధ్య జరిగే పోరాటం. ఈ రెండిట్లో గెలుపు ఎవరిదో తెలియదు, కానీ ఓటమి మాత్రం మనిషిదే. ప్రతి మనిషి పిచ్చివాడు అవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అదేంటో చూద్దాం. పో 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 పోయా పో. నువ్వు కూడా రావచ్చు కదే. నాకు దేవుడితో పెద్దగా పరిచయం లేదు, పెద్ద పెద్ద కోరికలు లేవు, కానీ నువ్వు కానీ. అమ్మా ₹1 అంటే అమ్మా. చిల్లర్లేవమ్మా, వెళ్ళు. పిచ్చోడేంటి అడుక్కోని మరీ అడుక్కునే వాళ్ళకి ఇస్తున్నాడు? ఎవరై ఉంటాడు? పో. ఏంటండి మీరు పిచ్చోని కొడుతుంటే? నీ అయ్య పిచ్చోడు. ఉంది, బలముంది. బలముంటే బలవంతుడితో పెట్టుకో. బలహీనుణ్ణి కొట్టడం మగతనం అనిపించుకోదు. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని చూశాను. ఎవరతను? అతను ఒక పిచ్చోడు సార్.
పిచ్చోడా అలాంటి మనకు వర్కౌట్ కాదు. ట్రై సంథింగ్. సార్ అది కాదు, అతను పిచ్చోడు కాదు. నీ అయ్యా వాడు కాదురా పిచ్చోడు, నువ్వే పిచ్చోడివి. ప్రపంచమంతా వాడిని పిచ్చోడు అంటుంది కానీ వాడి దృష్టిలో మాత్రం ప్రపంచమే పిచ్చిది. ఎవడైంటాడు? కవర్లో టిఫిన్ బాక్స్ ఉంది. రోజు అన్నం వేడిగా ఉందేంటి? అంటే ఇప్పుడు ఎవరో పెట్టింటారు. తింటున్నాడో లేదో కూడా చూస్తుంటారు కదా. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఎవరు మీరు? నా పేరు సంజయ్, వాడు నా ఫ్రెండ్. వాడి పేరు సందీప్, ముద్దుగా సన్నీ అని పిలిచేవాళ్ళం. టీసీఎస్లో సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ టైం శాలరీ పడిందిరా. అరే మా అమ్మ చిన్నప్పుడు వెళ్దాం పదరా. అబ్బా ఇప్పుడు వీడు వీళ్ళ అమ్మ గురించి మాట్లాడాడంటే పార్టీ ఇచ్చినట్లే. అరే మా అమ్మ నా చిన్నతనంలో ఒక మాట చెప్తుండేది. అమ్మాయి ఎవరు నీ కొడుకు వచ్చాడంట. నా కొడుక ఎవరు? అమ్మా అమ్మా నాన్న ఇలారా. ఏంటమ్మా? ఇదిగో ఈ డబ్బులు అతనికి ఇచ్చిరాపో. ఉహుం. వెళ్ళు ఇవ్వు. నేను నీకెందుకు ఇవ్వాలి డబ్బులు? అవి మావి. చూడు నాన్న, జీవితంలో నువ్వెంత సంపాదించినా కొంత లేని వాళ్ళకి దానం చేయాలి. వాళ్ళ చిరునవ్వులోనే నన్ను చూసుకోవాలి నాన్న. వాళ్ళ అమ్మ చెప్పిన ఆ ఒక్క మాట కోసం వాడి ఫస్ట్ శాలరీ సగం లేని వాళ్ళకి పంచి వాళ్ళ అమ్మకు ఒక చీర కొన్నాడు. అలా ఆనందంగా సాగుతున్న ఆ రోజు వాడికి ఒక ఫోన్ కాల్ వస్తుందని, ఆ ఫోన్ కాల్ వాడిని పిచ్చివాడిని చేస్తుందని ఊహించలేదు. హలో హలో సందీపా? చెప్పండి సార్. మీ అమ్మగారు ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయారు. అయినా వాళ్ళు దూరం పెడితేనే భరించలేము. అలాంటిది తనే ప్రాణం అనుకున్న వాళ్ళ అమ్మ ప్రాణాలతో లేదనే మాట వినేసరికి భరించలేక ఇలా. ఓ, నువ్వెప్పుడు పిలవడానికి ట్రై చేయలేదా? చాలాసార్లు ట్రై చేస్తే అక్కడికి వెళ్ళేవాడు. వాడు పాచిపోయిన అన్నం తింటుంటే ఆ బాధతో నాకు తినాలనిపించేది కాదు. అందుకే వాడికి తెలియకుండా ఆ టిఫిన్ బాక్స్
తనని మామూలు మనిషిని చేయడానికి నీ హెల్ప్ కావాలి. నేనా? చెప్పు, ఏం చేయాలి? తనని మార్చడం కోసం నువ్వు పిచ్చిదానిలాగా మారాలి. ఓ, అమ్మ ఒడిలాలన నీవై మమతానురాగం తోడై ప్రేమనే నింపావు ఈ గుండెలో. గుండెలో గాయం మాన్పి అమృతం మదిలో నింపి వెలుగునే చూపావు ఈ దారిలో. ఊపిరి నీవై ప్రాణాన్ని పోసావిలా రేపటి నువ్వై అమ్మల్లే మారావిలా. ఏ జన్మదో ఈ బంధం తన మనసుతో పెనవేసెను నీ చూపులో అనురాగము కొత్తగా చిగురించే ఈ ప్రాణము. ఊపిరి నీవై ప్రాణాన్ని పోసావిలా రేపటి నువ్వై అమ్మల్లే మారావిలా. అమ్మ ఒడిలాలన నీవై మమతానురాగం తోడై ప్రేమనే నింపావు ఈ గుండెలో. ఒక మనిషి పిచ్చివాడు అవడానికి కారణం మరో మనిషి మీద ఉన్న ప్రేమ. అది జన్మనిచ్చిన అమ్మా నాన్న కావచ్చు, ప్రాణంగా ప్రేమించే ప్రేయసి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒక పిచ్చివాడిని చూసినప్పుడు నాలో కలిగిన ఆలోచనే ఈ ప్రేమ. ఊపిరి నీవై ప్రాణాన్ని పోసావిలా రేపటి నువ్వై